రాబోయే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి దక్కబోతోంది? మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎమ్మెల్సీ సీటు పట్ల జీవన్ రెడ్డి ఎందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు? పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి ఇంతవరకు ఎవరెవరు ఇంట్రెస్ట్గా ఉన్నారు? ప్రస్తుతం గాంధీభవన్లో ఈ అంశాలు చర్చనీయాంశంగా ఉన్నాయి. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఈలోపే ఎన్నికల నిర్వహణ ఉంటుంది. దాంతో ఆ ఎన్నికపై అధికార కాంగ్రెస్ గురిపెట్టింది. ప్రస్తుతం ఈ స్థానం నుండి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నియమించాలనే అంశంపై గాంధీభవన్లో నేతలు చర్చించారు. 4 ఉమ్మడి జిల్లాల కీలక నేతల సమక్షంలో జరిగిన సమావేశంలో సిట్టింగ్ స్థానంగా ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలవాలంటే ఏం చేయాలనే స్ట్రాటజీపై విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ షెడ్యూల్ వచ్చే సమయానికి అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అధికార కాంగ్రెస్ నుండి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎదుర్కొనే తొలి ఎన్నికలు కావడం, ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఒకటైన నిజామాబాద్ ఆయన సొంత జిల్లా కావడంతో మహేష్ గౌడ్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఎఫెక్ట్ రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై పడకుండా ఉండాలంటే ఈ 4 ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాన్ని తిరిగి కాంగ్రెస్ కైవసం చేసుకోవాల్సిందేనని హస్తం నేతలు పట్టుదలగా ఉన్నారు. గతంలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత, విద్యార్థులు, నిరుద్యోగుల్లో అసంతృప్తి తదితర అంశాలు జీవన్ రెడ్డికి సానుకూలంగా మారాయి. దాంతో ఆయన గెలిచారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేయాలని పలువురు కాంగ్రెస్ నేతలు అడిగినట్టు సమాచారం. అయితే పోటీ చేసే ఆలోచన తనకు లేదని జీవన్ రెడ్డి చెప్తున్నారట. ఇక కరీంనగర్ నుండి ఎంపీగా పోటీ చేసిన బెల్చాల రాజేందర్ పేరుతో పాటు ఆల్ సోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, కోచింగ్ సెంటర్ల అధినేత ప్రసన్న హరికృష్ణ, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో నేత పేరు కూడా గాంధీభవన్లో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగిందని, వీలైనంత త్వరలోనే అభ్యర్థి ప్రకటన ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 నెలల్లో 50 నుండి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, విద్యార్థులు, నిరుద్యోగుల్లో కాంగ్రెస్ పట్ల పాజిటివ్ రెస్పాన్స్ ఉందని, దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం చేయాలని, ఇందుకోసం సీనియర్ నేతలతో కమిటీ వేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గురించి బీఆర్ఎస్, బీజేపీ పెద్దగా మాట్లాడడం లేదు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కించుకుంటే తమకు కలిసి వస్తుందన్న ఆలోచనతో పలువురు విద్యావేత్తలు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పీసీసీ మీటింగ్లో గాంధీభవన్ వేదికగానే జీవన్ రెడ్డికి మళ్లీ టికెట్ కేటాయించాలనే చర్చ జరిగినట్టు చెప్తున్నారు. జీవన్ రెడ్డి పేరు పట్ల పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మొగ్గు చూపారని అంటున్నారు. ఇదే విషయంపై జీవన్ రెడ్డిని మీడియా ప్రశ్నిస్తుంటే ఆయన పెద్దగా ఆసక్తి కనబరిచినట్టుగా కాకుండా, అలాగని అనాసక్తి అన్నట్టుగా కూడా కాకుండా ముక్తసరిగా మీడియాతో మాట్లాడుతున్నారు. మళ్లీ ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ దక్కుతుందా అనే చర్చతో పాటు ఈసారి ఆయన గెలిస్తే మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. సీనియర్ నేత కాబట్టి ఆయన పట్ల హైకమాండ్ కు సదభిప్రాయం ఉందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మొన్నటి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఆయన పొలిటికల్ కెరీర్ ఇబ్బందులు పాలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.